Hello everyone, this is Dr. Neelima, Asian ENT Begumpet. సో వర్షాకాలం వచ్చింది, బాగా వర్షాలు కురుస్తున్నాయి. సో ఈ సీజన్లో కామన్గా ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి, ముఖ్యంగా పిల్లల్లో అనేది చూద్దాం. ఫస్ట్ ఇయర్ విషయానికి వచ్చేసరికి ఈ బయట హ్యూమిడిటీ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ మందికి చెవి లోపల ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుందన్నమాట. మోస్ట్లీ ఈ హ్యూమిడిటీ వల్ల, తర్వాత వర్షంలో తడిచి చెవులోకి నీరు వెళ్ళడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి కొంచెం చెవులో ఇరిటేషన్లా అనిపించడం, పెయిన్ అండ్ డిశ్చార్జ్ అంటే చీమ్ లాంటిది ఏమైనా రావడం చూస్తూ ఉంటాం. సో ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. సో నెక్స్ట్ నోస్ విషయానికి వచ్చేసరికి ముఖ్యంగా ఈ రైనీ సీజన్లో కోల్డ్ వెదర్ వల్ల అండ్ ఈ వర్షానికి పొల్యూటెంట్స్ అన్నీ కూడా సెటిల్ అయ్యి వాష్ అవుట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మన ముక్కు లోపల మికోజా ఏదైతే ఉందో అది ఈ సీజన్లో చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో ఈ పొల్యూటెంట్స్ అండ్ ఈ డస్ట్ పార్టికల్స్కి కోల్డ్ వెదర్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల వైరల్ అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి ముక్కు పట్టేయడం, ముక్కు నీరు కారడం, సైనసెస్లో ఇన్ఫెక్షన్స్ రావడం అనేవి సాధారణంగా చూస్తూ ఉంటాం. వీటితో పాటు ఇంకా గొంతు విషయానికి వచ్చేసరికి గొంతు నొప్పి, మింగేటప్పుడు ఇబ్బందిగా అనిపించడము, పట్టేసినట్టు ఉండడం, ఈ చల్లటి వాతావరణంలో సాధారణంగా మనం చూసే సిమ్టమ్స్ అన్నమాట. సో ఈ మాన్సూన్ సీజన్ని మనం ఎంజాయ్ చేయాలి అని అంటే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ ఇన్ఫెక్షన్స్ అన్నిటిని కూడా మనం అవాయిడ్ చేయడానికి కుదురుతుంది. సో ఎట్లాంటి జాగ్రత్తలు పాటించాలి అని అంటే మనం బయటకు వెళ్ళినప్పుడు వర్షంలో తడవకుండా ఉండే ప్రొటెక్షన్ తీసుకోవడము, తర్వాత తడిచిన వెంటనే మనం డ్రై చేసుకోవడము, చెవిలోకి కనుక నీరు పోయినట్టయితే వెంటనే జస్ట్ చిన్న క్లాత్ లాంటిది బాగా ఫోల్డ్ చేసి చెవులు క్లీన్ చేసుకోవడం. ఇయర్ బడ్స్ మళ్ళీ వాడద్దు, బట్ బికాజ్ ఇయర్ బడ్స్ వాడినప్పుడు ఏమవుతుందంటే లోపల దాకా పెట్టేస్తాము, దానివల్ల మనం ఇంజూర్ చేసి ఇంకా ఇన్ఫెక్షన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. సో చిన్న క్లాత్ తోటి ఇయర్స్ క్లీన్ చేసుకోవడము, బయటికి వెళ్ళిన వెంటనే స్విమ్మింగ్ లాంటి వాటికి వెళ్ళినప్పుడు స్విమ్మర్స్ క్యాప్స్ లాంటివి పెట్టుకొని చెవులోకి నీళ్లు పోకుండా చూసుకోవడము, ఈ జాగ్రత్తలు పాటించాలి. అండ్ దీంతో పాటు ఉదయం సాయంత్రం ఒక 5 నిమిషాల పాటు ఆవిరి తీసుకున్నట్టయితే నోస్ లోపల మికోజా ఫంక్షన్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది, మ్యూకస్ అన్నది డైల్యూట్ అయ్యి నోస్ అన్నది ఫ్రీ అవుతుంది. అండ్ మార్నింగ్ ఈవినింగ్ కొంచెం గోరువెచ్చని నీళ్లు తాగటంతో మనకి థ్రోట్ ఏదైతే ఉందో అది కూడా మనకి సూదింగ్ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. అండ్ వైరల్ అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాన్ని తగ్గించుకోవడానికి కుదురుతుంది. సో మనం ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ దాంతోపాటు ఫుడ్ ఒకటి, బయట ఫుడ్ తినకుండా హోమ్ మేడ్ ఫుడ్ తీసుకోవడం, కోల్డ్ ఫుడ్ ఐటమ్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేయడము ఈ సీజన్లో, ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తే వీ కెన్ ఎంజాయ్ ద మాన్సూన్.